లేడీస్ గుడ్ మార్నింగ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విన్ అవుతున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకొక 3 షీట్లు మీకు డెలివరీ చేయాల్సి ఉన్నది, మీకు పంపించాల్సి ఉన్నది, రిలీజ్ చేయాల్సి ఉన్నది. ఇలా గెలిచిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చేతిలో ఇంకా 9 రోజులు ఉంది వాటితో. నిన్న సాయంత్రం చెప్పాను కాబట్టి అందరూ యాక్టివ్ అవ్వలేకపోయారు, అయినా బాగా చేశారు. సాయంత్రం అయినప్పటికీ మంచి యాక్టివేషన్స్ బాగానే వచ్చాయి. నెక్స్ట్ అందుకే మనకి కమిషన్స్ లో కూడా నిన్నటి కమిషన్ కూడా అద్భుతంగా వచ్చింది. మీకు అద్భుతంగా వచ్చింది నిన్నటి కమిషన్ కూడా. అయితే ఈ 9వ తారీఖు అంటే 9 రోజులు ఉంది మన చేతిలో. ఈ ట్రైనింగ్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఒరిజినల్ ట్రైనింగ్ కోసం అంటే ట్రైనింగ్ కోసం ఒరిజినల్ గా ఆలోచించి వచ్చే వాళ్ళందరూ మీరు చేసుకొని రండి. నెక్స్ట్ అలాగే నిన్న చాలా మంది ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, కొంతమంది అయితే ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకున్నారు. అవి నాకు పంపించారు. థ్యాంక్స్. వెరీ గుడ్. మీరు 14వ తారీఖు ఆదివారం, 15వ తారీఖు సోమవారం, ఆ 2 రోజులే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే ఈ 9 రోజులు మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరు ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారో, మంచి ఫైనాన్షియల్ బోర్వెల్ వేస్తారనుకున్నారో, వేయడానికి రెడీగా ఉన్నారో, వేయాలని కోరుకుతూ ఉన్నారో, మన వెనకన్న ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి ఒక మంచి కుటుంబ సభ్యుడిలాగా ఆలోచించి గెలవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ 10 లోపు ట్రై చేయండి. అయిపోతారు. పెద్ద టార్గెట్ కాదు, అంటే కార్లతో పోల్చినప్పుడు తక్కువ అన్నమాట. అయితే మరొక ప్రత్యేకమైన ఆఫర్ ఏంటంటే 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అంటే రేపటి నుంచి గ్రోసరీ, మెడిసిన్, టీవీస్ అండ్ వెహికల్స్ ఇంకా పర్చేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఉంటుంది. మనం ఆఫర్ ఏంటంటే ఈ మూడింటిలో కూడా 25% బీసీటీ వెళ్తుంది రేపటి నుంచి. అంటే మీరు కొనుక్కున్న దాంట్లో 5% వెళ్తుంది, కానీ ఇప్పుడు 25% బీసీటీ వెళ్తుంది 10వ తారీఖు వరకు. కాబట్టి దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. అదన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్న ఐఎస్డిటి ఎంపీపీ కౌంటింగ్ లో కలుస్తాయి. అవన్నీ చేసుకోండి. సో దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. గ్రోసరీ ఎక్కడెక్కడ ఉందో నేను చెప్తాను. దానికి ప్రత్యేకించి ఆ గ్రోసరీ ఉన్న వాళ్ళ దగ్గర నేను చెప్తాను, అది అక్కడే తీసుకోవచ్చు. అది నేను ఏర్పాటు చేస్తాను. ఆల్రెడీ దీని మీద ఒక గ్రోసరీకి సంబంధించిన వ్యక్తి మన బేమ్సన్ 25,000 రూపీస్ పట్టుకెళ్ళారు ఆయన గ్రోసరీ. యనమండికి అది ఇచ్చేసి, గ్రోసరీ ఇచ్చేసి యనమండికి యాక్టివేషన్ చేసుకున్నారు. ఎంపీపీ విన్ అయిపోయింది. తను ఏదైతే గ్రోసరీ తీసుకున్నాడో ఆ మొత్తం అంతా వెనక్కి వచ్చింది ఆయనకి డబ్బులు. అలాగే మిగిలిన గ్రోసరీ వాళ్ళు కూడా అలాగే తీసుకోవచ్చు. దానికి మన టీం మాట్లాడుతుంది మీతో. తీసుకున్న వాళ్ళకి 25% బీసీటీ కాయిన్ కలుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఈ ఆఫర్ని వినియోగించుకోండి. అలాగే మెడిసిన్ 25% కలుస్తుంది, టీవీస్ 25% కలుస్తాయి, అంటే ఈవీస్, స్కూటర్స్ 25% బీసీటీ కలుస్తుంది. మిగిలింది ఈ పర్చేజ్ మొత్తం టార్గెట్ కలుస్తుంది. రేపటి నుంచి ఈరోజు చేయొద్దు. ఐఎస్డిటి నార్మలే. అలాగే ఈ
డైలీగా 5 టాప్ ఇన్కమ్ తీసుకున్న లిస్ట్ ఒకటి నేను పంపిస్తున్నాను. దీంట్లో ఈ ఎవరైతే టాప్ గా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఈ రోజు మనకి 1వ తారీఖుని ఇన్కమ్ వచ్చిన వాళ్ళ లిస్ట్ చూద్దాం. బి దమయంతి 7,020 రూపాయలు. సూపర్. 7,020 రూపాయలు. ఆ దమయంతి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రేంజ్ లో ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా కింద స్థాయిలో ఉన్నా, లేదా ఇవాళ నుంచి దాన్ని పుంజుకున్న ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఇవాళ రేపు ఎల్లుండి ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతకంటే మంచి టీం వేసిన చాలా మంది ఉన్నారు కాబట్టి. సో వీళ్ళందరూ ఇదే చొరవ, ఇదే బిజినెస్ ని డైరెక్ట్ గా మీకు ఎక్స్చేంజ్ లో పట్టుకెళ్ళిపండి. ఇప్పుడు మీకు వస్తున్నది జీవితాంతం వస్తుంది. ఎందుకంటే నా మైండ్ లో డిజైన్ చేసిన కెరియర్ లో మొత్తం ఇన్కమ్ ఎక్కడ ఎక్కువ ఉన్నదంటే ఎక్స్చేంజ్ లో. అందులో వచ్చిన ఇన్కమ్ మరి ఇంకెక్కడ రాదు. భవిష్యత్తులో దానికి మించింది డిజైన్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే నా డిజైన్ మొత్తం మీకు ఇంకా ఆవిష్కరించలేదు. అది అంచెలంచెలుగా దశల వారీగా ఒక్కొక్కటి ఆవిష్కరిస్తాను కాబట్టి మీకు తెలియదు. అది ఈ ఇన్కమ్స్ సరిపోదు, దాని దగ్గర సరి తోగు కూడాను. అది నిజంగా క్రూడ్ ఆయిల్ బోర్వెల్ అంటే దుబాయ్ లాంటి గల్ఫ్ కంట్రీస్ లాంటి వాళ్ళు ఎలాగైతే తోడేసుకుంటున్నారో, అది వెంటనే అమ్మేసుకుంటున్నారో భూమిది, దానికోసం ఇంకా రోజు ఏం చేయరు, బోర్ వేయడమే. బోర్ వేసిన తర్వాత ఇంకా ఎలా తోడుకోవడమే. అలాంటి దానికి ఆ బోర్వెల్ లాంటి దానికి ఏమాత్రం తగ్గని దానికి ఒక గొప్ప అవకాశం మన తాలూకా ఎక్స్చేంజ్ రిఫరల్ మైనింగ్ లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డమ్మీ అనేవాడు ఉండడు. మీరు డమ్మీ వేసినా ఆ డమ్మీ కాదు, అది ఒరిజినల్ అకౌంట్ గా మార్చేస్తాను నేను. మీరు డమ్మీలు వేసినా ఒరిజినల్ అకౌంట్ మారుతుంది. ఎందుకు ఏంటనేది నాకు ఐడియా ఉంది. కిబోలో ఉన్నట్టు డమ్మీలు రావు అక్కడ. ఒకే ఫోన్ నెంబర్ మీద చేసుకోవచ్చు, ఒకే ఐడెంటిటీ ప్రూఫ్ తో చేసుకోవచ్చు. డిసెంబర్ వరకు ఒక్క మెయిలే కొత్తది ఉండాలంతే. అలా వచ్చిన వాళ్ళకి కూడా డీకాయిన్ ఇస్తున్నాం, క్యూసీసీ ఇస్తున్నాం, బీసీటీ ఇస్తున్నాం, ఐఎస్డిటి ఇస్తున్నాం. ఇప్పుడు చేసినందుకు అంటే కిబోలో చేసినప్పుడు మీకు అన్ని వచ్చాయి, ఎక్స్చేంజ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తాయి. క్యూలైఫ్ లో చేసినప్పుడు ఇక్కడ రావాల్సిన ఇక్కడ వచ్చాయి, మళ్ళీ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళినప్పుడు వస్తాయి. అంటే ఇక్కడ అక్కడ 2 చోట్ల వస్తాయి. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకోండి. అద్భుతమైన బోర్వెల్ అది, అద్భుతమైన బోర్వెల్ అది. ఓకే డాడీస్. ఇక తర్వాత నూరుళ్ళ తిను కూడా అద్భుతంగా చేస్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. మీకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే హేమలత అంటే మన ఒడిస్సా వెంకట్రావు గారిల మిస్సెస్ అన్నమాట. వాళ్ళు కూడా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు. ఒడిస్సా వెంకట్రావు గారు, మీకు కూడా ధన్యవాదాలు. అలాగే అరుణ్ డాడీ. ఈ అరుణ్ డాడీ ఎవరంటే మన కిబో కంపెనీలో మొట్టమొదటి ఐడి ఉన్నటువంటి అరుణ, జిఎల్ పురం అరుణ. ఈ అమ్మాయి చేసిన వర్క్ చూసి నేను ఫిదా అయిపోయాను. వైజాగ్ వచ్చి ఒక రూమ్ తీసుకుని 10 రోజులు ఇక్కడే ఉండి తనకి ఏం కావాలో అన్నీ తెలుసుకొని నిరంతరం ఐడీలు కొట్టుకుంటూ కుమ్మేసింది అనమాట. చూడండి, మీకు లాస్ట్ 15 రోజుల క్రితం మీకు ఆల్మోస్ట్ 10వ తారీఖు అరుణ పేరు మీకు ఎక్కడ రాలేదు. ఇప్పుడు టాప్ లో తర్వాత వచ్చింది. అంటే ఇక్కడ ఉండి ప్రతి విషయాన్ని మన టీం ద్వారా తెలుసుకొని ఇక్కడ నుంచి అద్భుతమైన ప్రతిభ చూపించి కుమ్మేస్తుంది. అరుణ్ డాడీ, నీకు కూడా ధన్యవాదాలు. అలాగే డి శ్రీకన్య అంటే దాసరి శ్రీకన్య.
దాసరి మధు వాళ్ళ మిస్సెస్ అన్నమాట, తన పేరున ఐడి ఉంది. సో డాడీ మీది కూడా మధు, నువ్వు కూడా 1-2 సార్లు వచ్చావు, అలాగే మిసెస్ గారు కూడా వచ్చారు, నీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ ప్రతిభని అద్భుతంగా చూపిస్తున్నారు మీరంతా, ఇలా అందరూ కూడా. నా అంచనా ప్రకారం రేపటి నుంచి ఇంకా వర్క్ చేసే ఎక్కువగా ఉన్నారు కాబట్టి, టీం వేశారు కాబట్టి ఇందులో కొన్ని పేర్లు మారొచ్చు. కాబట్టి ఇందులో ఉన్నది కూడా జాగ్రత్త పడండి. ఈ పేర్లు మారొచ్చు, అద్భుతంగా చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. సో మీరందరూ కిబోలో ఉన్న వాళ్ళైతే, కొంతమంది కిబోలో ఉన్నారు, కొంతమంది క్యూ లైఫ్ లో ఉన్నారు. కిబోలో ఉన్న వాళ్ళైతే కిబోలో మీరు 4 రకాల, అంటే బీసీటీ కాయిన్ అలా ఉంచండి. అది అలాగూ ఇప్పుడు మనం స్వాప్ లోకో లేకపోతే ఈ యూటిలిటీ వాడేస్తున్నాం, స్వాప్ లోకో యూటిలిటీ వాడేస్తున్నాం. బీసీటీ కాయిన్స్ అన్ని కూడాను స్వాప్ లోకో యూటిలిటీ వాడేస్తున్నాం. కిబోల గురించి మాట్లాడుతున్నాం. అక్కడ మీకు 4 కాయిన్స్ వస్తున్నాయి. ఐఎస్డిటీ కానీ, అంటే అది కాయినే బట్ ట్రేడింగ్ ఉండదు దానికి, క్యాష్. అది ఐఎస్డిటీ, డి కాయిన్, క్యూసీసీ, కేబీసీటీ వచ్చాయి. అంటే మీకు 4 కాయిన్స్ వచ్చాయి, రైట్. మీరు క్యూ లైఫ్లోను ఐడి వేసుకున్నారు అనుకుందాం, వచ్చారు. క్యూ లైఫ్లో కూడా మీరు వచ్చేసారు అనుకుందాం. ఈ 120లో 60 కాయిన్స్ తీసుకొని దాంట్లో ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను, అది కూడా బహుశా రేపు చేసేస్తాను. అది చేసిన తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఐఎన్ఆర్, అంటే మన ఇండియన్ కరెన్సీ ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. దీంతో పాటుగా ఈ 4 కాయిన్స్ కూడా మళ్ళీ సంపాదించవచ్చు, అంటే 2 చోట్ల మీకు వస్తుంది. ఇక ఇదే టీము ఇలాగే మన ఎక్స్చేంజ్లకు వెళ్ళారనుకోండి, మళ్ళీ అక్కడ ఈ 4 కాయిన్స్ వస్తాయి అక్కడ. అంటే కిబోలో ఉన్న వాళ్ళకి 3 చోట్ల కూడా ఇన్కమ్ ఉంటుంది, కాయిన్స్ ఉంటాయి, అద్భుతమైన లైఫ్ ఉంటుంది. అంతే, అంటే వాళ్ళకే కాదు. ఇప్పుడు రెండోది కూడా మాట్లాడదాం. క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఈ 4 కాయిన్స్ వస్తున్నాయి. ఇక్కడ వస్తాయి, ఎక్స్చేంజ్ లో కూడా వస్తాయి. ఇప్పుడు కిబో వాళ్ళ కంటే క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళే ఎక్స్చేంజ్ లో ఎక్కువగా టీంలు వేసుకుంటున్నారు. ఎక్స్చేంజ్ లో పెద్ద టీమ్స్ ఉన్నాయని క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళే. వాళ్ళు చాలా మంది అవుటర్స్ ని తీసుకెళ్ళిపోతున్నారు దాంట్లోకి. అలాగే క్యూ లైఫ్ నెక్స్ట్ కిబో వాళ్ళు ఉన్నారు సెకండ్ లో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళే మళ్ళీ అక్కడ బోర్వెల్ మీ డయా సైజ్ పెంచండి, మీ బోర్వెల్ తగ్గ డెప్త్ అంటే లోతు పెంచండి. అంటే ఫస్ట్ లెవెల్లోనే ఎక్కువ మంది వేస్తే డయా పెరుగుతుంది. 25 లెవెల్స్ కిందకి వెళ్తే కష్టపడితే డెప్త్ పెరుగుతుంది. అలా పెరిగిన వాళ్ళు డైలీ ఇన్కమ్ 120 సంవత్సరాలు తీసుకోగలరు. 120 years. మీరేం డబ్బులు ఖర్చు పెట్టరు, మీరేమీ ఖర్చు పెట్టరు. ఫ్రీ జాయినింగ్స్ అంతే. 120 సంవత్సరాలు మీరు, మీ తరం, మీ కిందన ఉన్న తరాలు ప్రతి 30 ఏళ్ళకి, లేదా నిజానికి మనకైతే 25 ఏళ్ళకి ఒక తరం కంప్లీట్ అవుతుంది. అంటే 5 తరాలు మీరు కాకుండా 5 తరాలు తినొచ్చు. ఈ తరతరాలకి ఓ మంచి విలువైన ఆస్తిని ఇవ్వండి. ఏ ఆస్తి ఇచ్చినా ఖర్చు పెట్టచ్చు, అమ్మేసుకోవచ్చు. ఇది అమ్మడానికి కావద్దు, ఖర్చు పెట్టడానికి కావద్దు. అలాగే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని బిట్ కాయిన్ లో నష్టపోయినట్టుగా నష్టపోకుండా నేను జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను ఒక సిస్టమ్ అవలంబిస్తున్నాను. ఆ సిస్టమ్ వల్ల మీలో ఎవరి కాయిన్స్ పోవు, మీ ఎవరి ఐడి పోదు. ఆ సిస్టంలో మీరు భద్రంగా ఉంటారు. మీ తరాలకు కూడా అదే ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్, అది ఐడి ఏది కావచ్చు, ఎక్స్చేంజ్ ఐడిది కావచ్చు, లేదంటే మీ కాయిన్స్ ఉన్నటువంటి వ్యాలెట్ కావచ్చు, ఏదైనా సరే మీరు భద్రంగా ఉంచుకోవచ్చు అందులో. అందువల్ల ఎక్స్చేంజ్ లో పెంచండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేదంతా కొన్నాళ్ళే వస్తుంది, ఈ క్యాష్ అంతా ఇక్కడే కాయిన్స్ వస్తున్నాయి. ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ వచ్చేటువంటి డబ్బు మాత్రం మీకు 120 సంవత్సరాలు 120 సంవత్సరాల తర్వాత వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. 120 సంవత్సరాల వరకు దారుణమైన ఇన్కమ్ వస్తుంది. పని చేసిన అందరికీ విలువ కట్టలేని ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది. దీనికోసం మీరు డబ్బులు ఏం బెటరు, ఏది బెటరు, ఒక
వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీగా లాగిన్ చేయడం, ఇంకేం లేదు. కాబట్టి ఈ సదవకాశాన్ని వాడుకోండి. నవంబర్ ఎండింగ్ వరకు మాత్రమే మీ తాలూకు ఐడిని మన కేవైసీ చేసినప్పుడు నేను ఆన్లైన్ చెయ్యను. మీకు నచ్చిన ఐడి ప్రూఫ్ పెట్టేసుకోండి. ఒకే ఐడి ప్రూఫ్ అన్నింటి పెట్టేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒకే ఫోన్ నెంబర్ అన్నింటిలో పెట్టుకొని మీరు ఎన్ని చేస్తారని నాకు అభ్యంతరం లేదు. ఒక మెయిల్ ఒక్కటే ఎడిషన్ పెట్టండి. ఆ మెయిల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, రోజుకి 7 తీయచ్చు. మీ దగ్గర 4 ఫోన్లు ఉన్నాయంటే రోజు 30 వస్తాయి మీ ఫ్యామిలీలో. కాబట్టి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. మనకి ఇంకా 90 రోజులు టైం ఉంది, చక్కగా చేసుకోండి అదంతా. వన్స్ అగైన్ ఇప్పుడు ఎవరైతే మంచి ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు.